నీ ఆయుష్కాలం అని, తర్వాత నువ్వు చచ్చి దేవుని ముందు హాజరు అవ్వాల్సిన ఒక రోజు ఉంది అని నువ్వు పట్టించుకోలా. ఎవరైనా నీకు చెప్పడానికి ప్రయత్నించినా నువ్వు వినలా. కారణం నీ డబ్బు మదం. ఏ మదం? నీ డబ్బు మదం, నీ డబ్బు గర్వం. నాకేంది, నాకు ఎదురైంది అని విర్రవీగావు తప్ప నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆయనకి నేను విధేయత చూపాలన్న ఆలోచనే నీకు లేదు. ఒకటి. రెండవది, భూమి మీద ఉన్నప్పుడే పరలోకానికి నేను దారులు వేసుకోవాలి అన్న ఆలోచన మర్చిపోయావు. రెండు. మూడవది, సమృద్ధి గలవాడివై ఉండి కూడా ప్రేమ లేని బతుకు బతికావు. మరి దారుణమైన విషయం ఏంటంటే, నీ బతుకులో దారుణమైన విషయం, నీ ఇంటి వాకిటి దగ్గర ఒక రొట్టె ముక్క కోసం ఆశించి పడిగాపులు గాసినటువంటి ఒక దరిద్రుడికి కూడా పట్టెడన్నం ఏనాడు కూడా పెట్టిన పాపాన పోలా. ఎందుకు? నీకు ప్రేమ లేదు. నంబర్ 1, సృష్టికర్తను గూర్చిన స్పృహ లేదు. అందరూ చెప్పండి, ఏమి లేదు వాడికి? సృష్టికర్తను గూర్చినటువంటి స్పృహ, భయము లేదు. రెండవది, ఇక్కడ ఉండగానే అక్కడికి దారులు వేసుకోవాలి, అక్కడికి సిద్ధపడాలన్న ఇంగిత జ్ఞానం వాడికి లేదు. అంటే లైఫ్ పర్మనెంట్ కాదు అన్న ఇంగిత జ్ఞానం వాడికి లేదు. మూడవది, ఏమి లేదు? ప్రేమ లేదు. నాలుగవది, వాడు కలిగి ఉన్న చెడుతనాన్ని విసర్జించి మారు మనసు పొందినవాడు కాదు. ఎందుకు అంటే, వాడికి చెప్పే ధైర్యం ఎవడో చేయలా, ఎవడన్నా చెప్పినా వాడు వినడం. ఎందుకంటే వాడు ఫుల్గా డబ్బులో మునిగి తేలుతా ఉన్నాడు. ఇంకా వాడు ఏమి వింటాడు? 4 విషయాల్లో వాడి దగ్గర లోపాలు కనపడతా ఉన్నాయి. నంబర్ 1 చెప్పండి మీరు, సృష్టికర్తను వాడు పట్టించుకోవాలా. నంబర్ 2, ఇక్కడ ఉండగానే అక్కడికి జాగ్రత్త పడలా. నంబర్ 3, ప్రేమ లేనివాడు. నంబర్ 4, వాడున్న చెడుతనాన్ని విసర్జించి మారు మనసు పొందినవాడు కాదు. ఈ మారు మనసు అనే మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, వాడే అడుగుతాడు తర్వాత అబ్రహాముని, తండ్రివైన అబ్రహామా, లాజర్ను పంపించడం కుదరదా? కుదరదన్నాడు. సరే, ఇక నాకు యాతం తప్పదా? తప్పదు. చావాలేకపోతున్నాను, బాల్య దినముల యందే. సరే, బాల్య దినాలు నిర్లక్ష్యం చేశావు, ఇప్పుడు దున్నపోతులాగా పెద్దోడు అయ్యావు, పెద్దదాన్ని అయ్యావు, కనీసం ఈ దినానైనా నువ్వు జాగ్రత్త పడాలి అని అంటున్నాడు. వాస్తవంగా తెలుసుకోవాల్సింది, జాగ్రత్త పడాల్సింది బాల్య దినముల యందే. ఎందుకంటే నీ సృష్టికి ఒక కారణం ఉంది. నువ్వు అనేవాడివి, నువ్వు అనేదానివి ఉనికిలోకి వచ్చావంటే నువ్వు కోరుకుంటేనో లేకపోతే మీ అమ్మా నాన్న కోరుకుంటున్నావు కాదు. నువ్వు అనేవాడివి, నువ్వు అనేదానివి ఉండాలని ఆయన కోరుకున్నాడు గనక నీకు జన్మ వచ్చింది, నువ్వు ఉనికిలోకి వచ్చావు. ఒకవేళ ఆయన కోరుకొని ఉండకపోతే నీకు రూపు లేదు, నీకు నామము లేదు, అసలు నీకు జీవితం, జన్మే లేదు. ఈ మాట ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెబుతా. లోకంలో పెద్ద మగ పురుషులు లేరని నువ్వు పుట్టావా? కోట్లాది మంది మగవాళ్ళు ఉన్నారు నాయన. అంతమంది పురుషులు ఉండగా నువ్వెందుకు? అంటే అంతమంది ఉన్నా దేవుడు తృప్తి చెందలా. నువ్వు కూడా కావాలనుకున్నాడు కనుకనే నీకు జన్మ వచ్చింది. లోకంలో చాలామంది స్త్రీలు ఉన్నారు, స్త్రీలు లేరని నువ్వు పుట్టావా? కాదు 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 కాదు. కోట్లాది మంది స్త్రీలు ఉన్నా వాళ్ళందరూ నువ్వు కూడా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కనుక నీకు జన్మ వచ్చింది. సో దేవుడు నీ మీద కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీ ద్వారా కొన్ని పనులు జరగాలని ఆ పిచ్చి తండ్రి ఆశించాడు కనుకనే నీకు జన్మ, జీవితం అనేవి లభించాయి. కొంతమంది వాళ్ళ జీవితంలో ఎదురయ్యే సమస్యలను బట్టి, శ్రమలను బట్టి తరచుగా ఈ మాట అనుకుంటారు, నేను ఎందుకు పుట్టానో అర్థం కావట్లా, అసలు నేను ఎందుకు బతుకుతున్నానో అర్థం కావట్లా, అసలు ఆ దేవుడు అనేవాడు నన్ను ఎందుకు చేసి భూమి మీద పడేసాడో నాకు అర్థం కావట్లా, ఈ జన్మ లేకపోతేనన్నా బాగుండేదని అప్పుడప్పుడు డైలాగులు వేస్తుంటారు. దేవుడేం పిచ్చోడయ్యే మైండ్ పోయి నిన్నేం చేయలే. ఒక ప్రణాళిక కోసం, ఒక ఉద్దేశం కోసం, ఒక ఆలోచన ఉంది నీ లైఫ్లో. నీ విషయంలో దేవుడు కొన్ని ఆలోచనలు కలిగి ఒక కారణాన్ని యోచించి దాన్ని బట్టి నిన్ను భూమి మీద పుట్టించాడు అనేది మర్చిపోవద్దు. ఇప్పుడు చెప్పండి, మన ఉనికికి కారణం ఎవరు? అందరు చెప్పాలి. మన ఉనికిలోకి వచ్చామంటే దానికి కారణం ఎవరు? చెప్పండియా. రైట్.
మన మనుగడకి ఆధారం ఎవరు? భూమి మీద మన మనుగడకి ఆధారం ఎవరు? రైట్. సస్తే పోయి నిలబడాల్సింది ఎక్కడ? అంటే ఆరంభం ఆయనే, మధ్యలో ప్రయాణంలో తోడు ఆయనే, సస్తే పోయి నిలబడాల్సింది. మరి ఇంత కీలకమైనప్పుడు ఆయన్ని నిర్లక్ష్యం చేస్తారంటాయా? ఆయన అశ్రద్ధ చేస్తారా? తెలుసుకోవాలిగా ఆయన ఎవరో, ఎందుకు పుట్టించాడో, ఏం ఆలోచించాడో, ప్రణాళిక ఏంటో. అసలు పట్టించుకోకుండా బతికేస్తున్నారు కొంతమంది. అంటే మీరు ఆల్రెడీ సృష్టికర్తను గుర్తించే వచ్చారులే, మిమ్మల్ని అంటల్లా. అట్ట పట్టించుకోకుండా ఊరేగుతున్నారు చూడు, దున్నపోతుల్లాగా. వాళ్ళకి చెబుతారని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి స్తోత్రం, చెప్పండి ప్రభుకి. అది వాళ్ళకి కొంచెం మందలిస్తారని చెబుతున్నాను నేను. ఒక్కొక్కడు డబ్బు చూసుకొని వెర్రవీగుతుంటాడు, ఒక్కొక్కడేమో వాడి బలాన్ని, వాడి ఎత్తుని, వాడి పొడుగుని చూసుకొని గొలియాతులాగా. గొలియాతుగాడు వాడి పొడుగుని చూసుకొని అతిశయపడ్డాడు. నా అంత పొడుగు ఎవడు లేడు, ఎవడు నా మీద గలబడ్డని. చివరికి గొర్రెలు కాసేవాడి చేతిలో తెచ్చాడు. స్తోత్రం. నెబుకద్నెజరేమో వాడి వైభవాన్ని చూసుకొని వెర్రవీగాడు. బా, ఈ బబులోను మహా సంస్థానం అంతా నా వైభవం కదా అనుకున్నాడు. అంతే, మెంటలెక్కింది. దానియేలు గ్రంథంలో ఉంది ఆ మాట. అనుకున్నాడు, మెంటలెక్కింది, పిచ్చోడయ్యాడు. 7 సంవత్సరాలు మెంటలెక్కి తిరిగాడు. ఆడి మైండ్ మళ్ళీ సరైన తర్వాత మళ్ళీ రాజు అయ్యాడు. జస్ట్ మనసులో అనుకున్నందుకు. ఏం చేద్దాం, ఒక్కొక్కడు వాళ్ళకు ఉన్నటువంటి వాటిని చూసుకొని వెర్రవీగి దేవుణ్ణి పట్టించుకోవట్లా. నువ్వు నేను ఏదన్నా బైబిల్ తీసుకొని దేవుడి దగ్గరకు వస్తుంటే తిక్కలోళ్ళని చూసినట్టు చూస్తున్నారు. మనం వాళ్ళకి పిచ్చోళ్ళలాగా కనపడుతున్నాం. ఎవడు పిచ్చోడు? ఎవరు పిచ్చిది? నేను ఎటకారం చేసేవాళ్ళు పిచ్చోళ్ళ? నువ్వు పిచ్చిదానివా? నువ్వు పిచ్చోడివా? దేవునికి స్తోత్రం. నేను అప్పుడప్పుడు మీకు ఒక జోక్ చెప్తాను, బుద్ధిహీనుల అధిపతి అని. రాజుకొకడికి ఒక కోరిక కలిగిందంట. అరే, మన రాజ్యంలో తిక్కలోళ్ళు ఎంతమంది ఉన్నారో చూడాలని ఉందిరా నాకని. తిక్కలోడన్నా బుద్ధిహీనుడన్నా ఒకటే. మీకు బుద్ధిహీనుడు అంటే అర్థం కాదు కాబట్టి తిక్కలోడు అన్నా అర్థమైద్ది. తిక్కలోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకుందామని ఉందిరా. మంత్రి గ్యాదర్ చేయమన్నాడు. సరే, ఊళ్ళో రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ తిక్కలోళ్ళని పోగేశాడు. వాళ్ళందరిలో ఒకడు బాగా తిక్కలోడు అనిపించాడు. ఎట్లా తిక్కలోడు అనిపించాడంటే, వాడు ఏదన్నా చెప్పు అంతా దేవుడి దయే అంటున్నాడు. ఏదన్నా చెప్పు అంతా దేవుడి దయే అంటున్నాడు. కదిలితే దేవుడు, మెదిలితే దేవుడు, కదిలితే దేవుడు, మెదిలితే దేవుడు. రాజుకు అనిపించింది, అరే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి అత్యధికమైన తిక్కలోడు ఈడేరా అని. బుద్ధిహీనుల అధిపతి అనే దండం, ఒక పొడవాటి కర్ర, ఆ కర్ర మీద బుద్ధిహీనుల అధిపతి అని రాయించుంది. ఆ దండాన్ని అడిగి బహూకరించాడు. ఇచ్చి, ఒరే ఇక్కడ ఉన్నోళ్ళందరిలో అత్యధికమైన తిక్కలోడివి నువ్వే, నీకన్నా తిక్కలోడు కనపడితే ఆడి చేతిలో పెట్టరా ఇది అని చెప్పించాడు. రోజులు గడిచినాయి, కొద్ది రోజులు గడిచినాయి. రాజుగారికి రోగం వచ్చింది. ఎవరికి? రాజుగారికి రోగం వచ్చింది. మంచాన పడ్డాడు, సావుకు తయారయ్యాడు. రేపో మాపో చచ్చేటట్టు ఉన్నాడు. సావుకుండా ఎవరు ఉంటారు? పోయే టైం వస్తే ఎవడైనా పోవాల్సిందేగా. రాజు అని సావేం ఆగదుగా, ఆగిద్దా? రాజు మంచాన పడ్డాడు, సావుకు దగ్గర అయ్యాడు, రేపో మాపో పోయేటట్టు ఉన్నాడు. పాపం రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ క్యూ కట్టి చూసి వెళ్తున్నారు. పాపం రాజు కదా, క్లైమాక్స్కి వచ్చాడు కదా అని ప్రజలు చూసి వెళ్తున్నారు. ప్రజలందరూ వెళ్ళి చూస్తే వాళ్ళలో ఈ బుద్ధిహీనుడు కూడా ఉన్నాడు. ఏ బుద్ధిహీనుడు? దండం బహుమతి పొందాడే ఆడు కూడా ఉన్నాడు. ఆడు పోయాడు రాజు దగ్గరికి. పోయి అమాయకంగా మాట్లాడుతున్నాడు అన్ని. ఆ అమాయకంగా అడిగే ప్రశ్నల్లో ఒక ప్రశ్న అడిగాడు రాజుని. మహారాజా, మహారాజా అన్నాడు. వాడు ఆ సావు స్థితిలో ఉండి కూడా ఈయన చూసి నవ్వాడు. ఎవరు? రాజు. ఎరా నువ్వు వచ్చావా అన్నాడు.